చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప బఠానీ కర్రీ అండి. దానికి ఏం కావాలో చూసేద్దాం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ మీకైతే నేను చేస్తాను, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే అండి, ముందుగా అయితే స్టవ్ వెలిగిందాం. ఓకే అండి, గిన్నె హీట్ ఎక్కింది. ఆయిల్ అయితే పోస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసానండి. ఇది మనం మీకు తెలుసో లేదో, ఈ నాన్ స్టిక్ అంట ఆయిల్లో అయితే పెట్టకూడదటండి. మీకు తెలుసో లేదో మరి. షాప్లో నేనైతే చాలాసార్లు ఆయిల్లో పెట్టడం వల్ల నా నాన్ స్టిక్ పాన్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఏంటి అంటే ఎంత ఖరీదు పెట్టి మనం కొన్నా కానీ నాన్ స్టిక్ పాన్స్ అయితే పోతాయటండి. సిమ్లో పెట్టి మనం వేడి చేసుకోవాలి. చూసారా, మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అది సిమ్లో పెట్టే మనం, ఎందుకంటే త్వరగా హీట్ ఎక్కుతుంది కదా గిన్నె అని మనం ఆయిల్లో పెట్టేస్తాం కదా, అలా అయితే పెట్టకూడదండి. అవి నాన్ స్టిక్ పాన్స్ ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా కానీ పాడైపోతాయట. నాకు తెలీదు, మొన్న షాప్లో చెప్పారు. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ బాగా వేగాలి. అలాగే ఆలు కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్తో పాటు వేగిపోయింది అవి కూడా. మనం ఎంత వంట అయినా కానీ ఈ నాన్ స్టిక్లో మాత్రం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలట. ఆయిల్లో అయితే పెట్టకూడదటండి, పాడైపోతుందట. ఒకసారి అయితే మూత పెట్టేసుకోవచ్చు. ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. కొంచెం మగ్గాయి. రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర పౌడర్, అలాగే పసుపు, చిక్కుడు, చిల్లీ పౌడర్ అండి. టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. ఒకసారి 2 నిమిషాలు పాటు మళ్ళీ మగ్గనిద్దాం. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. అలాగే మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గ, పచ్చి మసాలా వేస్తున్నానండి కొంచెం లైట్గా. ఒక నిమిషం పాటు మూత పెట్టేద్దాం. చూద్దామండి.
ఆలు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి మసాలాలో. ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు మనం బఠానీ అయితే యాడ్ చేద్దాం. బఠానీ అయితే నేను రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ మళ్ళీ కుక్ చేశానండి. ఇది చూస్తున్నారు కదా, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. ఆల్రెడీ బాయిల్ చేసిన బఠానీ ఇది వేసేస్తున్నాను ఇందులో. ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. వాటర్ అయితే యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక గ్లాసులో వాటర్ అయితే యాడ్ చేశాను. ఉడకనిద్దామండి. ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకేనండి, ఒకసారి అయితే చూద్దాం. ఆలు బటానా కర్రీ చూసారా, వాటర్ కొంచెం మొత్తం అంతా మిగిలిపోయింది. ఆలు ఉడికిందో చూద్దాం ఒకసారి. ఓకేనండి, ఆలు కూడా ఉడికిపోయింది. ఫైనల్గా అయితే చిల్లీ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్లో అయితే నేను వేయలేదు, కారం ఎక్కువ దిగిపోతుంది అనేసి చిల్లీ. అంతేనండి, ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, చూసారు కదా ఆలు బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో మీకైతే చూపించాను. నేనైతే రైస్ అయితే తెచ్చేసుకున్నాను. మీ ముందు ఒకసారి టేస్ట్ చేద్దామని, చూద్దామండి ఎలా ఉందో. ఒకసారి టేస్ట్ చేస్తాను మీ ముందు. చాలా చాలా బాగుందండి, నిజంగా బాగుందండి. నేను చేసిన దానికి కాదు కానీ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే గార్నిష్ చేయాలి. నాకైతే ఇప్పుడైతే అవైలబుల్గా లేదు కొత్తిమీర. ఓకేనా, మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, అంతవరకు బాయ్ బాయ్.